హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు కృష్ణ జయంతి స్పెషల్ మధుర పేడ, మధురలో కృష్ణుడికి, శ్రీకృష్ణ పరమాత్ముడికి వాళ్ళు నివేదించే పేడ. ఇది మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదే మీకు నేను ఇవాళ చూపిస్తున్నాను. మీరు కూడా ఇచ్చేసి కన్నయ్యకి నైవేద్యం పెట్టి మీరు కూడా తిని ఎంజాయ్ చేయండి. సో దీనికోసం మనకు కావాల్సిన వస్తువులు మూడే అండి. ఎక్కువ వస్తువులు కూడా ఏం అవసరం లేదు. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ముందుగా మనం ఏం చేస్తామంటే కడాయి వేడి చేసుకుని దాంట్లో 1 చెంచా నెయ్యి వేసుకుంటున్నాము. తర్వాత 1 కప్పు మిల్క్ పౌడరు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు. నేను 1 కప్పుతో చేశాను ఇవాళ. సో ఈ మిల్క్ పౌడరు సిమ్లో పెట్టి మనం స్టవ్ దీన్ని కలుపుతూనే ఉండాలండి. అస్సలు వదలకూడదు, వదిలేస్తే మాడిపోతుంది. ఇలా కలుపుతూ మీరు నిదానంగా కలుపుతూ ఉంటే ఈ వైట్గా ఉన్న మిల్క్ పౌడర్ ఇప్పుడు కొంచెం లైట్గా కలర్ మారి బ్రౌన్ కలర్ అవుతుందన్నమాట. బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం నిదానంగా సిమ్లో పెట్టుకుని ఓపిక్గా దీన్ని కలుపుతూ ఉండాలి. సో వన్స్ ఇలా కలర్ మారిపోయాక మనం చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక 3 నుంచి 4 చెంచాల నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాలు వేశాక స్టవ్ ఎందుకు ఆఫ్ చేయాలంటే ఇది దగ్గర పడిపోతుంది. దీంట్లో ఉన్న నెయ్యి బయటికి వచ్చే వరకు మనం దీన్ని వేడి చేయకూడదండి. అందుకని ఫస్ట్ మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత దీంట్లో ఒక 3 చెంచాల పాలు వేసుకుని ఉన్న వేడిలోనే దీన్ని ఇలా కలుపుతూ ఉంటే ఇది బాగా దగ్గర పడిపోతుంది. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో? ఈ బ్రౌన్ కలర్ మనకి రావాలి. మధుర పేడ ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో మనం దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక బాగా చేత్తో మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం పౌడర్ షుగర్ వేయాలి, లేకపోతే క్యాస్టర్ షుగర్ దొరుకుతుంది కదా, ఆ షుగర్ వేయచ్చు. లేకపోతే మనం చక్కెర అట్లాంటిది లేకపోతే మిక్సీలో వేసుకుని కూడా మనం కలుపుకోవచ్చు. డైరెక్ట్ చక్కెర అలాగే వేయకండి. చేత్తో దీన్ని నిదానంగా ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకి పేడాకి షేప్స్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని చేత్తో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు చక్కగా చేసేసుకోవడమే. చేసేసుకున్న తర్వాత దీంట్లో హైలైట్ ఏంటంటే దీన్ని వీళ్ళు పేడా చేసేసాక దీన్ని వాళ్ళు షుగర్లో అలా రోల్ చేస్తారనమాట, కోట్ చేస్తారు. అదే దీంట్లో హైలైట్. సో మనం ఇలా పేడాస్ చేత్తో నిదానంగా అన్నీ చేసేసుకోవడమే. తర్వాత మనం పౌడర్ షుగర్లో ఇలా రోల్ చేసేసుకుంటే మధుర పేడ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కృష్ణ జయంతికి మీరు తప్పకుండా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి. మీ విజీ.